బాగుంది, ఒక వెంచర్ చూసారు, ఒక ప్లాట్ నచ్చింది, వచ్చి పక్కనున్న ఫ్రెండ్ కి చెప్తారు. బాబాయ్ అని నాతో చాలా క్లోజ్ గా ఉండేవాడు. నేను ఏ ప్రాపర్టీ చూసినా కూడా అది వద్దు బాగాలేదు, ఇది వద్దు బాగాలేదు, అది అని సో వెనక్కి వెళ్ళిపోతుంటారు. సో ఇలాంటివి అసలు ఓవర్కమ్ చేసి ఎలా ఇన్వెస్ట్ చేయాలంటారు? యాక్చువల్ గా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ని ఎవరు అడగాలండి? ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ అడగాలి. అతను ఒక 10 ప్లాట్లు ఆల్రెడీ తీసుకుని అతను సక్సెస్ అయితే అతని దగ్గర మీరు సలహా తీసుకుంటే తప్పులేదు. ఆ ప్రాపర్టీస్ నేను ఎంత తక్కువ అమౌంట్ లో నాకు అప్పుడు దొరికిందంటే దాన్ని వద్దని చెప్పేసి వదిలేపించి ఈ రోజు ఒక్కొక్కటి 50 కోట్లు 100 కోట్లు అట్లాంటి ప్రాపర్టీస్. అతను ఇంతవరకు ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అతనికి ఇన్వెస్ట్మెంట్ మీద నాలెడ్జ్. మనం వెళ్ళి అతను అడగడం వల్ల నష్టపోయేది అతను కాదు, మనం నష్టపోతుంది. ఇట్లాంటి వాళ్ళు తీసుకెళ్ళకపోయి ఉంటే ఆ డబ్బులతో నేనేదో ఒక ప్రాపర్టీ కొనుక్కునేవాని. సో మీరేం చేయాలంటే, నేను ఒక ప్లాట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఖచ్చితంగా కలండి. సో మాలాంటి వాళ్ళు కలిసి బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్ ప్రోన్ కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ కరెక్ట్ అవుతుంది. బట్ అల్టిమేట్ రిటర్న్స్ మీకు వస్తాయి. మీ ఫ్రెండ్స్ కంటే ముందు కూడా మీరు బెటర్ టు కాంటాక్ట్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్.